సామాజిక మాధ్యమాల వేదికగా తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఇటీవల చేసిన ఫిర్యాదుకు సంబంధించి మలయాళ నటి హనీ రోజ్ వాంగ్మూలాన్ని కేరళ పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే 30 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మరోవైపు నటి హనీ రోజ్కు మలయాళం మూవీ ఆర్టిస్టు సంఘం అమ్మ మద్దతు ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో వేధింపులపై మలయాళ నటి హనీరోజ్ కేరళ పోలీసులను ఆశ్రయించారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్లు పెడుతున్నారని ఆరోపిస్తూ ఎర్నాకుళం పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు హనీరోజ్ వాంగ్మూలం నమోదు చేశారు. ఇప్పటికే 30 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు షాజీ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అభ్యంతరకరంగా పోస్టులు పెట్టిన చాలా మంది వాటిని తర్వాత తొలగించారని వెల్లడించారు. ఆ పోస్టులను వెలికి తీస్తున్నామని, వాటి ద్వారా నిందితులను గుర్తించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక వ్యాపారవేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నానంటూ ఆదివారం సాయంత్రం హనీరోజ్ ప్రకటన విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని తనను అవమానించడానికి యత్నిస్తున్నాడని ఆరోపించారు. సదరు వ్యాపారవేత్త గతంలో కొన్ని కార్యక్రమాలకు తనను ఆహ్వానించాడని, కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయినట్లు హనీరోజ్ చెప్పారు. అందుకు ప్రతీకారంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని ఆరోపించారు. అందుకే పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. వివరణాత్మక విమర్శలను తాను స్వీకరిస్తానని హనీరోజ్ తెలిపారు. తన లుక్స్ పై వేసే సరదా జోక్స్, మీమ్స్ ను స్వాగతిస్తారని, అయితే వాటికి ఒక హద్దు ఉంటుందన్నారు. అసభ్యకరంగా చేసే కామెంట్స్ ను ఏమాత్రం సహించబోనని, అలాంటి కామెంట్స్ చేసే వారిపై న్యాయ పోరాటం చేయనున్నట్లు నటి హనీరోజ్ తెలిపారు. నటి హనీరోజ్ కు మలయాళం మూవీ ఆర్టిస్టు సంఘం అమ్మ మద్దతు తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో ఆమెపై అభ్యంతరకరంగా పెడుతున్న పోస్టులపై చట్టపరంగా తీసుకునే చర్యలకు తమ మద్దతుంటుందని ఓ లేఖ విడుదల చేసింది. కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కామెంట్స్ ను తీవ్రంగా ఖండించిన మలయాళం మూవీ ఆర్టిస్టు సంఘం అవసరమైతే న్యాయ సహాయం అందజేస్తామని తెలిపింది.